అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నిన్నటి దినమున కోవూరు మాజీ శాసనసభ్యులు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి మా కోవూరు శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కొన్ని అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దోషణలు చేయడం జరిగింది. దానికి ముందు రోజు నల్ల చొక్కా వేసుకున్నటువంటి నల్లపరెడ్డి ఒక కోవూరులో ర్యాలీ చేయడం జరిగింది. ఆ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు, వెన్నుపోటు దినముగా 4వ తేదీ అని చెప్పి ఆ పిలుపు మేరకు మేము ర్యాలీ చేశాం. ఆ ర్యాలీ చరిత్ర పుటల్లో సువర్ణ అక్షరాలతో లిఖింపబడింది. కోవూరు నియోజకవర్గం మొత్తం కోవూరు బజార్ సెంటర్లో నిలబడ్డదట్టుగా మాట్లాడాడు ఆయన. మేము లైవ్లో చూసాం, మీడియా సోదరుల ద్వారా తెలుసుకున్నాం. ఒక 1500 మంది వస్తే కోవూరు నియోజకవర్గం మొత్తం ఆయన వెనక నడిచినట్టు, అది సువర్ణాక్షరాలతో లిఖింపబడేటట్టు మాట్లాడడం ఫస్ట్ పచ్చి అబద్ధం. ఇటువంటి కార్యక్రమాలు ఒక చిన్న గ్రామంలో పెట్టినా మాకు 1500, 2000, 3000 మంది వచ్చే పరిస్థితి. దానికి ముందు రోజు కమ్మపాడెంలో పెట్టాం, 2000 మంది కార్యకర్తలు, 1500 మంది వైసీపీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి గారి సమక్షంలో, ఎంపీ గారి సమక్షంలో అందరూ పార్టీలో చేరడం జరిగింది. వారి మీద, చేరిన వారి మీద కూడా అభూత కల్పనలు, అసత్యదూరమైనటువంటి మాటలు మాట్లాడడం జరిగింది. ముందు ర్యాలీ జరిగిన రోజు మాట్లాడినటువంటి భాష ఒక్కసారి మనం చూస్తే, ఆయన మొదటిగా వెన్నుపోటు దినం అన్నాడు. అసలు వెన్నుపోటుకు పుట్టినిల్లు ఎవరిది? వెన్నుపోటు రాజకీయాలు నేర్పింది రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి, ఈ నెల్లూరు జిల్లాకు నేర్పింది నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాజకీయ అరంగేట్రమే వెన్నుపోటు రాజకీయం మొదలైంది. కడప పార్లమెంటు ఎంపీగా ఉన్నటువంటి వైఎస్ వివేకానంద రెడ్డి గారి చేత రాజీనామా చేయించి మధ్యలో ఉప ఎన్నికలు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా గెలవడం జరిగింది. ఫస్ట్ చిన్నాయనకి అక్కడ వెన్నుపోటుతో ప్రారంభమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రాజకీయం అంచెలంచెలుగా ఎదిగి ఈ రాష్ట్రంలో వెన్నుపోటు రాజకీయాలకి పునాదులు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ జిల్లాలో వెన్నుపోటుకి పుట్టినిల్లు, నిర్వచనం అన్నీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. రాజకీయాల్లో పెద్ద కుటుంబాలు నెల్లూరు జిల్లాలో నేదురుమల్లి, ఆనం, సోమిరెడ్డి ఇటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఎవరు కూడా ఇటు వెన్నుపోటు రాజకీయాలు ఎక్కడా కూడా చేయలే. వెన్నుపోటు అంటే మీనింగ్ ఏంది? ఒక పదవి ఒక రాజకీయ పార్టీతో పొంది దాని మధ్యలో ఆ నాయకుడికి వెన్నుపోటు పొడిసి పార్టీ మారి వెళితే దాన్ని వెన్నుపోటు అంటారు. జనరల్గా 2024లో వచ్చినటువంటి జనరల్ ఎలక్షన్స్లో వాళ్ళు ఎటువంటి పదవి కూడా లేదు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కానివ్వండి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి కానివ్వండి, వాళ్ళు జనరల్ ఎలక్షన్లో టికెట్ తెచ్చుకున్నారు, తెలుగుదేశం పార్టీలో పోటీ చేశారు. అది వెన్నుపోటు ఎట్ట అవుద్దో నాకు అర్థం కావడం. వెన్నుపోటు పొడవడంలో నేర్పరు ఎవరు? 2009లో ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కోవూరు నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గెలిపించినప్పుడు పసుపు పారాణి ఆరకముందే నెల రోజులకే ఆకర్ష్ అనే పథకం ద్వారా ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఆకర్ష్ అంటే గుర్తుకొచ్చేది ఎవరు? నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ఆపరేషన్ ఆకర్ష్ అని ఫస్ట్ అది స్టార్ట్ అయింది. నెల రోజులకే కసక్కని చంద్రబాబు నాయుడు గారిని కత్తితో వెన్నుపోట్లు పొడిసి నువ్వు పార్టీ కార్యకర్తలు ఓట్లేసిన ప్రజల్ని నట్టేట ముంచి
ఫస్ట్ ఎన్నుపోటు అక్కడ నీతో నెల్లూరు జిల్లాలో స్టార్ట్ అయింది. నువ్వు ఎన్నుపోటు గురించి మాట్లాడితే మేము వినాలా, మేము నవ్వుకోవాలా? మీడియా సోదరులందరూ కూడా తెలుసు వెన్నుపోటు అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి జిల్లాలో అని చెప్పి. సరే, ముఖ్యంగా ఇది మాట్లాడుకుందాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుడి గురించి చెప్పాడు. మా నాయకుడు చెప్పాడు, మేము చదివితే తప్పేంది, మా నాయకుడు పంపించిన పేపర్ మేము చదివితే మీకు ఇది బాధ ఏంది అన్నాడు. అసలు ఎన్నుపోటు గురించి మాట్లాడేటప్పుడు నీకు అర్హత ఉండాలి. ఫస్ట్ నీకు ఆ క్లారిటీ ఉండాలి. మీ నాయకుడే ఎన్నుపోటుదారుడైతే, నువ్వు ఒక పెద్ద ఎన్నుపోటుదారుడైతే, మీ ఇద్దరు బందిపోట్లు అయితే మీరేంది మాకు ఎన్నుపోటు గురించి మాకు చెప్పేది? మేము తెలుసుకోవాలి మీ దగ్గర రాజకీయాల. వెన్నుపోటుకి కొన్ని ఉదాహరణలు మేము ముందు పెడతా. ఫస్ట్ ఎంపీ వివేకానంద రెడ్డి గారు రాజీనామాతో స్టార్ట్ అయినటువంటి వెన్నుపోటు రాజకీయం. వాళ్ళ నాన్న చనిపోతే శవాన్ని పక్కన పెట్టుకొని ఎమ్మెల్యేలు సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి కావాలని దురాశతో ఫస్ట్ కాంగ్రెస్ పార్టీకి కూడా వెన్నుపోటు పొడిచింది నిజం కాదా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. తర్వాత పార్టీ వద్దన్న ధిక్కరించి ఓదార్పు యాత్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోడిచింది నిజం కాదా అని అడుగుతున్నా. కాంగ్రెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని నిర్దాక్షిణంగా కాంగ్రెస్లో గెలిచినటువంటి శాసనసభ్యులు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎవరో ఒక వైఎస్ఆర్ అభిమాని పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ రిజిస్టర్ చేసుకోరుంటే నిర్దాక్షిణంగా ఆ పార్టీని పెరుక్కొని ఆ పార్టీలో నువ్వు పోటీ చేయించిన వాస్తవం కాదా? కాంగ్రెస్ తరఫున గెలిచిన వాళ్ళు రాజీనామా చేయించి అది కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు కాదా అని అడుగుతున్నా. ఇంకా ప్రధానమైనటువంటి అవినీతి కేసులు, కిడ్ ప్రోపో కేసుల్లో జైల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి రా చెల్లి, రా తల్లి అని అమ్మని చెల్లిని పిలిచి మోకాళ్ళు కీళ్లు పోయేటట్టు షర్మిలమ్మ చేత వాళ్ళ చెల్లెల చేత 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఒక ఎంపీ పదవి ఇచ్చావా? ఒక ఎమ్మెల్యే పదవి ఇచ్చావా? కనీసం పార్టీలో పదవి ఇచ్చావా? ఎటువంటి పదవి లేకుండా ఒక అన్న వదిలిన బాణం ఏమైపోయింది ఈరోజు? ఎక్కడుంది అన్న వదిలిన బాణం? నీ పార్టీలో ఉందా? నీ కుటుంబంలో ఉందా? అది ఎన్నుపోటు కాదా అని అడుగుతున్నా. ఆమెకు పొడిసింది నువ్వు రక్తపోటు. నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి నీ సొంత చెల్లికి పొడిసింది రక్తపోటు. నీ తల్లి వైఎస్ఆర్సీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే నువ్వు నిర్దాక్షిణంగా గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నట్టు ఆమెను అగౌరవంగా దింపేసి నియంతృత్వంగా ఎప్పుడు నేనే అధ్యక్షుడిగా ఉండాలని చెప్పి ఒక రాజ్యాంగం రాసుకున్నది నువ్వు కాదా? నువ్వు పొడిచింది ఏ పోటు నాయన? తల్లికి పొడిచినట్టు తలపోటు. పోట్ల గురించి మాకు చెప్తున్నావు నువ్వు. ఇంకా నీ గురించి ఇంకా చెప్పాల్సి ఉంటే సొంత చిన్నానని ఎంపీ పదవికి అడ్డు వస్తున్నాడని చెప్పి గొడ్డల పోటు పొడిచింది ఎవరినైనా? ఇన్ని పోట్లు, తలపోటు, రక్తపోటు, గొడ్డల పోటు పొడిచినటువంటి వ్యక్తి పార్టీలో నువ్వు పనిచేస్తా మీ నాయకుడి గురించి మాకు చెప్తున్నావు ఇక్కడ నెల్లూరు జిల్లాకు వచ్చి. నీ దగ్గర మేము రాజకీయాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎస్సీలని, ఒక హరిజన సోదరుల్ని హత్య చేసి కారు డోర్లో డెలివరీ చేసినటువంటి వ్యక్తి నువ్వు. ఒక డాక్టర్ సుధాకర్ని నిర్దాక్షిణంగా వ్యవస్థను చేసి పిచ్చివాడిని చేసి చంపేసినటువంటి వ్యక్తులు మీరు. అట్రాసిటీ హత్య చేసినటువంటి వ్యక్తి మీ జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా నేను. ముఖ్యమైనటువంటి విషయం ఈ రాష్ట్ర ప్రజలు, ఈ జిల్లా ప్రజలు, ఈ కోవూరు ప్రజలు తెలుసుకోవాల్సినట్టు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు చీప్ లిక్కర్ జే బ్రాండ్స్ తయారు చేసి కొన్ని వేల మంది పురుషుల్ని చంపినటువంటి చీప్ లిక్కర్ తాగి చంపినటువంటి వ్యక్తి, ఆ ఆడబిడ్డలకి భర్త లేకుండా తాలిబొట్లు దింపినటువంటి వ్యక్తి మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాదా అని అడుగుతున్నా. ఆ పిల్లలకి తండ్రి లేకుండా హలో లక్ష్మణ ఏడుస్తుంటే నీ జే బ్రాండ్లు తాగి లిక్కర్ స్కామ్లో మీరు ఏ పోటు పొడిచారు నాయన అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ మీకు తెలియదా? మీరు పెట్టినటువంటి వెన్నుపోటు, పన్నుపోటు, అప్పుపోటు, గుండెపోటు, గొడ్డలపోటు పేటెంట్ ఎవరిది ఈ రాష్ట్రంలో? మీ జగన్మోహన్ రెడ్డిది కాదా అని అడుగుతున్నా నేను. ఇవన్నీ నువ్వు తెలుసుకోకుండా ఏదో పిచ్చి ప్రలాపనలు కోవూరులో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ర్యాలీ జరిపి మాట్లాడడం ఇది మంచిది కాదు ప్రసన్నన్న అని నీకు తెలియజేస్తున్నా. నీ కుటుంబం, జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏగలేక నీకు మొత్తం నీ తలపోటుతో ఏగలేక నీ కుటుంబం నుంచి జగన్మోహన్ రెడ్డిని వెలివేసేది వాస్తవం కాదా అని అడుగుతున్నా.
అదేవిధంగా నల్లపురెడ్డి సోదరులు ప్రసన్న కుమార్ రెడ్డి గారు అక్కడ పోయి వాళ్ళ కులదేవత మీద ఒట్టేసి ఈ కాకి మా ఇంటి మీద వాలదు, మా తమ్ముడి ఇంటి మీద వాలదు అని చెప్పి అన్నదమ్ముళ్ళు విడిపోయి ఒట్టేసి చెప్తున్నానని చెప్పినటువంటి కోటమ్మ సాక్షిగా, నీ కులదేవత కోటమ్మ సాక్షిగా నువ్వు చెప్పింది వాస్తవం కాదా అని అడుగుతున్నా. మాట మీద నిలబడతావా? నాలుక మడతేసి ఏదో ఒకటి మాట్లాడాలా, ఉనికిలో ఉండాలా అనే ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావా అని అడుగుతున్నాను నేను. ఒక స్త్రీ ఆంధ్ర రాష్ట్రంలో కోర్ నియోజకవర్గంలో 60 ఏళ్ళు మనకు శాసనసభ్యుల ఎన్నికలు జరుగుతున్నాయి. బసవారెడ్డి శంకరయ్య నుంచి పెళ్లకూరు రాంచనారెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసుల రెడ్డి నుంచి అందరూ మహానుభావులు అందరూ కూడా కోవూరు నియోజకవర్గంలో పోటీ చేశారు. ఎవ్వరికి రానటువంటి విజయం మహిళలు, ప్రజలు అందరూ కూడా ప్రశాంతమ్మ గారికి 55,000 ఓట్లు, నీకు వచ్చినటువంటి 40,000ని తొక్కి 55,000 అదనంగా మెజార్టీ ఇస్తే ఒక స్త్రీ పట్ల మాట్లాడే భాష నేర్చుకోవాలి నువ్వు అని నేను ప్రసన్నకు తెలియజేస్తున్నా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని, నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని మీరు పొడిచినటువంటి పిడుగుపోటుతో సముద్రంలో పోటు అని ఉంటుంది, పోటు ఆట అని, ఆ పోటులో కలిపేశారు ఆ పార్టీని అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నా. ముఖ్యంగా నీ నియంత్రిత పోకడలను తట్టుకోలేక, నీ నిరంకుశ పాలన తట్టుకోలేక 151 సీట్లు ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీని 5 తీసేసి 2 వకట్లు పెట్టి 11 సీట్లు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రజలు విఘ్నులు, అదేవిధంగా కోవూరు ప్రజలు ప్రశాంతం కోరుకుంటున్నారు. అందుకే ప్రశాంతమ్మకు ఓటేశారని చెప్పి మీకు తెలియపరుస్తున్నా. నువ్వు చేసిన అరాచకాలు, నువ్వు చేసినటువంటి పాపాలు, నువ్వు చేసినటువంటి దోపిడీలు, నువ్వు పెట్టుకున్నటువంటి బ్రోకర్లు, ఎన్ని పాపాలు కోవూరు నియోజకవర్గంలో చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రజలకి, జిల్లా ప్రజలకి, కోవూరు నియోజకవర్గ ప్రజలకు తెలుసు అని చెప్పి మీ ద్వారా ఇంకొకసారి సూటిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ప్రశ్నిస్తూ ఉన్నా. నీకు ఓటు అనే ఆయుధంతో పోటు పొడిచి ఇంటికి పంపించినా నువ్వు మారలేదు, నువ్వు మారతావని ఆశిస్తే మారలేదని నీకు ఈ పత్రికా ముఖంగా తెలియజేస్తూ ఉన్నా. అది వాళ్ళు బాసు నల్ల చొక్కా వేసుకున్న నల్లపురెడ్డి పోట్లయితే, పోట్ల గురించి ఇంకా ప్రసన్న వెరైటీగా చెప్తున్నాడు. మీ నాన్న చనిపోయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఒకటే ఒక క్వశ్చన్, మీ నాన్న చనిపోయిన తర్వాత పెద్దలు పార్టీ పెట్టినటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ రోజు టికెట్ ఎవరికి ఇస్తా అన్నారు? మా నాయకుడు ఉన్నాడు నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కోవూరులో పోటీ చేస్తారని చెప్పి ఎన్టీ రామారావు గారు రోజు చెప్తే వద్దు అని ఆయనకు ధైర్యంగా చెప్పలేక చంద్రమోహన్ రెడ్డి గారు చిన్నగా పక్క నుంచి అడ్డు ఇటు నుంచి నచ్చజెప్పి ఎన్టీ రామారావు గారికి వాళ్ళ కుటుంబంలో తండ్రి చనిపోయి ఉండారు నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఆ రోజు జరిగిందో ఏదో జరిగింది, పొరపాటున దిద్దుకుంటారు, టికెట్ వాళ్ళ కుటుంబంలో ఇస్తామని చెప్పి నచ్చజెప్పినటువంటి నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, నీకు మేనమామ. ఆ రోజు సరే మా చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తాడు అని చెప్పినప్పుడు తర్వాత ఆయన నచ్చజెప్పిన తర్వాత నల్లపురెడ్డి రాజేంద్ర కుమార్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వాలని చెప్పి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిర్ణయిస్తే, కాదు పెద్ద కొడుకు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఉన్నారు, ఆ కుటుంబంలో పెద్ద కొడుకుగా నీకు టికెట్ ఇస్తే బాగుంటుందని చెప్పి నచ్చజెప్పి ఇప్పించినటువంటి నీ మేనమామ శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచింది ఎవరు? ఒక్కరోజైనా 3 సార్లు మంత్రిగా ఉన్నటువంటి శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నీ నియోజకవర్గంలో ఒక్కరోజన్నా తీసుకుపోయి తిప్పావా? నువ్వు అదేమంటే చంద్రమోహన్ రెడ్డి గారిని జిల్లా అధ్యక్షుడిగా ఉంటే నువ్వు బిల్లాడిని అన్నావు అనొచ్చా? ఒక మేనమావన్ కనీసం బంధుప్రీతి కూడా లేదా నీకు? నువ్వేమన్నా బందిపోటు దొంగలు? బంధుప్రీతి కూడా నీకు ఉండదు. ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారు కూడా నీకు బంధువే, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా నీకు బంధువే. కనీసం బంధుప్రీతి కూడా ఉండదా? నీ స్వార్థ రాజకీయాల కోసం, నీ డబ్బు కోసం, నీ కక్కుర్తి రాజకీయాల కోసం బంధుప్రీతి కూడా చూపించవా అని అడుగుతున్నా. కోవూరు నియోజకవర్గంలో 2012లో చంద్రమోహన్ రెడ్డి గారు బై ఎలక్షన్లో పోటీ చేస్తే అప్పుడు దాకా మామా అని తిరిగినటువంటి నీ సోదరులు తెల్లారేతానికే ప్లేటు ఫిరాయించారు. ప్లేటు ఫిరాయించడంలో నీ నల్లపురెడ్డి మీ తమ్ముళ్ళు మీరు కాదా అని అడుగుతున్నా నేను. మీ తమ్ముడు ఏం ఆడియో రిలీజ్ చేశాడు నీకు? మా అన్న నాకు ఎన్నుపోటు పొడిచాడు అని ఆడియో రిలీజ్ చేశాడు నల్లపురెడ్డి రాజేంద్ర రెడ్డి గారు. మేం చెప్పింది కాదు ఇది, మీడియా సాక్షిగా అందరూ చూసింది ఇది. నువ్వా ఎన్నుపోటు గురించి మాట్లాడేది ప్రసన్న అని అడుగుతున్నా.
నేను మొన్న కోవూరుకు పోయా, మత్స్యకారుల సోదరులు అందరూ ఏమయ్యా ఈ టైంలో చేపలు కూడా దొరుకుతున్నాయి, ఎండాకాలం నీళ్లు ఉన్నాయంటే ఇంక ఎక్కడా స్వామి మాకు నల్లపురెడ్డి గుంటలు ఉన్నాయి అన్నారు. నల్లపురెడ్డి గుంటలు అయ్యాడా అని అడిగా. ఆయన తీసినటువంటి ఎర్రమట్టి గుంటల్లో నీళ్లు ఉన్నాయి, వాటిలో చేపలు దొరుకుతున్నాయి అన్నాడు. నువ్వు చేసిన గోతులు ఈరోజు పిల్లలకి శాపాలై కోర్నేజ్ కొరకులు నువ్వు చేసిన గ్రోవి మొత్తం ఒక్కటే కాదు, నువ్వు చేసినటువంటి స్కాములు, రైతుల పేరు చెప్పి ఇరిగేషన్ కాలువలు తవ్వకుండా అనే బిల్లులు చేసుకున్నటువంటి చరిత్ర అనేది. గ్రావిలు గోతులు కోట్ల రూపాయలు గుంటలు చేసి ఆ బిడ్డలు ఆ గోట్లో పడి చచ్చే పరిస్థితి తీసుకొచ్చినటువంటి నిత్యమైన రాజకీయం చేసినటువంటి వ్యక్తి నువ్వా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుచేటుగా ఉంది. ఒకప్పుడు నీ దగ్గర 20 ఏళ్ళు పనిచేసినటువంటి మేము సిగ్గుతో తల ఉంచుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదేమంటే మా పార్టీలోంచి కొన్నారు. నువ్వే పార్టీ అయ్యా? 4 సార్లు తెలుగుదేశం పార్టీ టికెట్ నీకు ఇచ్చి ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో షుగర్ మినిస్టర్గా నిన్ను చేయలేదా? నువ్వే పార్టీ? నీ అనుకున్న సిడిసి సుబ్బారెడ్డి సిడి చైర్మన్ చేసిన షుగర్ ఫ్యాక్టరీకి నలుబోలు సుబ్బారెడ్డి తెలుగుదేశం పార్టీ కాదా? నీ పక్కన ఉన్నటువంటి పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి జొన్నవాడ చైర్మన్ చేసింది తెలుగుదేశం పార్టీ కాదా? మా సోదరులు గౌరవనీయులు చలపతి గారు తెలుగుదేశం పార్టీలో పెరగలేదా? నీ పక్కన ఉన్న ప్రతి ఒక్క అనుచరుడు రైటు లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ ఉన్నవాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీలోంచి వచ్చినోళ్ళు కాదా? తెలుగుదేశం అనే ఫ్యాక్టరీలో తయారైనటువంటి నువ్వు నీ అనుచరులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంటున్నారు, అమ్ముడుపోతున్నారు అని మాట్లాడతావా? నువ్వు ఎంత నీచమైనటువంటి భాష మాట్లాడుతున్నావు నువ్వు. బెల్ల వెంకయ్య ఒక పెద్ద పారిశ్రామికవేత్త కమ్మపాడు, ఆయన్ని మేము కొనే శక్తి మాకుందా? నీలకంఠ శ్రీధర్ రెడ్డి రెడ్డిపాళెం 35 సంవత్సరాలు నీకు సేవ చేసినటువంటి వ్యక్తి, ఆయన్ని కొనే శక్తి మాకుందా? కాకుసేనయ్య ఒక ఎస్సీ కుటుంబంలో పుట్టి నీతి నిజాయితీగా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి సర్పంచ్, ఆయన్ని మేము కొనే శక్తి మాకుందా? కొనుగోలు అమ్మకాలని మాట్లాడుతున్నావు. నేను ఏదో అనుకున్నా, నాకు కొంచెం చెవుడు ఉంది, ఆ చెవుల్లో నేను ఆయన ప్రెస్ మీట్ చెప్పింది చూసా. నేను రెడ్ లైట్ అనేది అనుకున్నా, నేను రెడ్ హిల్స్ అనుకున్నా. నేను తర్వాత చెవులో మిషన్లు పెట్టుకున్నా. ఏదైనా అందరూ ఏదో చెవులో మిషన్లు తీసి పెట్టుకుంటే అది రెడ్ హిల్స్ కాదు, రెడ్ లైట్ ఏరియా. రెడ్ లైట్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు. 6 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు కొన్ని విలువలు, నైతిక విలువలు, నీ భాష, నీ నాలిక కంట్రోల్లో ఉండాల్సిన అవసరం లేదా అని అడుగుతున్నా. రెడ్ లైట్ ఏరియా గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు? రెడ్ లైట్ ఏరియాలో బ్రోకర్లను పెట్టి మేము కొంటున్నామా? అసలు మాకు అర్థం కాలే రెడ్ లైట్ ఏరియా అంటే. ఆంధ్రప్రదేశ్లో చిలకలూరుపేట, పెద్దాపురం, సామర్లకోట, తెలంగాణలో వంగపాడు, కలకట్టాలో సోనాగంజి, రెడ్ హిల్స్ తెలిసినటువంటి మనముదుడు నువ్వయ్యా. మాకెందుకు? మేము మనముదులం కాదేడా, మాకెందుకు రెడ్ లైట్ ఏరియా గురించి? మాకు 60 ఏళ్ళు వయసు వచ్చేసింది, మాకెందుకు మనముదులం మేమా? నువ్వు మనముదుడు కాబట్టి ఈ పేర్లన్నీ తెలుసుకోండి. సోనాగంజి, సామర్లకోట, రెడ్ హిల్స్ మాకు అవసరం ఎన్నే? మాకు ఇటువంటి వాళ్ళు, మాకు ఇటువంటి క్యారెక్టర్ ఉన్నాడు మా పార్టీలో లేరు నాయన. మాకు అవసరం లేదు రెడ్ హిల్స్ అనే పదము, రెడ్ లైట్ అనే పదం మాకు అవసరం లేదు. అది ఏది అనడానికి కూడా నాకు అర్థం కావడంలే. విచిత్రమైన మాటలన్నీ నువ్వు మాట్లాడుతున్నావు, విచిత్ర పోకళ్ళని నువ్వు మాట్లాడుతున్నావు. ఒక స్త్రీ శాసనసభ్యురాలుగా ఉంటే ఒక పత్రికా విలేకరుల సమావేశంలో రెడ్ లైట్ ఏరియా అని మాట్లాడతారా? మాట్లాడేదానికి సిగ్గు శరమన్న ఉండాలి కదా నీకు. 6 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ఒక మంత్రిగా పనిచేసిన వ్యక్తి రెడ్ లైట్ ఏరియా గురించి మాట్లాడతా? కోవూరు నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? అందుకే కదా నిన్ను 55,000తో మొన్న మహిళలు ఓడగొట్టి పంపించిందే. ఇంకా నువ్వు మారలేదా అని అడుగుతున్నాను నేను. బ్రోకర్లు అంటుండవు. మాకెందుకే బ్రోకర్లా? మాకు దేనికి బ్రోకర్లు? నీ దగ్గర ఉంటే దేవుళ్ళు, మా దగ్గర ఉంటే బ్రోకర్లా? ఇందుకూరుపేటలో, మైపాడులో ఒక్క ఓటు పోకుండా నిరంతరం నీ కోసం పనిచేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి, ఒక క్లీన్ చిట్ ఉండే వ్యక్తి, క్లియర్ కట్గా ఉండే వ్యక్తి, మాట మీద నిలబడే వ్యక్తి, ఆ వ్యక్తి నీకు సేవ చేస్తే ఆ వ్యక్తి నువ్వు ప్రశాంత్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నారని చెప్పి నువ్వు బ్రోకర్ అంట నువ్వా? ఇంకో వ్యక్తి 4 దశాబ్దాలు ప్రజల చేత ఎన్నుకోబడి సెంట్రల్ బ్యాంకులో పనిచేసినటువంటి వ్యక్తి ఈ జిల్లా రాజకీయాల్లో తన ముద్ర వేసుకున్నటువంటి ఒక వ్యక్తిని నువ్వు బ్రోకర్ అంట నువ్వా? ఇంకో వ్యక్తి నెల్లూరు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తి వాళ్ళ కుటుంబంలో వ్యక్తిని పట్టుకొని బ్రోకర్ అంట నువ్వా? ఆయన పెద్ద కాంట్రాక్టర్, 2,000 కోట్లు చేసే కాంట్రాక్టర్. వాళ్ళందరూ బ్రోకర్లాగా కనపడుతున్నారు నీక. అంటే నువ్వు బ్రోకర్లు పెట్టుకొని ఉంటే నీకు మమ్మల్ని అందరూ బ్రోకర్లు అయిపోతారా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు భాష మాట్లాడేటప్పుడు? నీకు అసలు నీకు మనిషి, ఒక న్యాయం, ధర్మం ఇవన్నీ ఉన్నాయా నీకు? అసలు నీ ఒంట్లో ఉన్నాయా అని అడుగుతున్నా.
నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని మాట్లాడేవే బుచ్చిలో సోరా శ్రీనివాసరెడ్డి గారిని. వాళ్ళ భార్య కంటతడి పెట్టి వాళ్ళిద్దరు ఆడబిడ్డలు డాక్టర్ చదువుకుంటా ఏడుస్తుంటే కనీసం కనికరం చూపించకుండా అడ్డంగా వాడుకొని జైలుకి పంపించిన చరిత్ర నీది. నువ్వా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేది? సొంత తమ్ముడైన మీడియాలో తీసుకోండి క్లిప్పింగ్లు, మా సొంత తమ్ముడు, మా కుటుంబంలో మనిషి, మా ఇంట్లో మనిషి అని చెప్పినట్టు నువ్వు నాలుక మడతేసి మడవం తిప్పి ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నావు? సోరా శ్రీనివాసరెడ్డి జైలుకి పంపించలేదా? నీ ఇంట్లో వంటింట్లో నీతో కూర్చొని భోజనం చేసి నీ ఎదురులేసి నీ కారులో తిరుగుతున్నటువంటి వ్యక్తి నాపా వెంకటేశ్వర నాయుడు గారిని నాకు 2 కళ్ళు అని చెప్పి తరిమి కొట్టలేదా నువ్వు? ద్రోహం చేయలేదా నువ్వు? నువ్వా మాట్లాడేది? బెల్లం వెంకయ్య దగ్గర గండవరం దేవస్థానం ఇచ్చేటప్పుడు నువ్వు ఎంత తీసుకున్నావు? మేము అన్నీ చెప్పాలన్నా నీకు? చిత్రగుప్తుడు లెక్కలన్నీ మేము తీసి చెప్పమంటే ఇంకొక రోజు చెప్తాం. ఒకటి, నీకు నిజాయితీ ఉంటే నువ్వు నిజంగా ఇంకొకసారి కోవూరు నియోజకవర్గంలో పోటీ చేయాలనుకున్నా అంటే ఈసారి రిజర్వేషన్స్ మారిపోతుండే, డీలిమిటేషన్ కూడా నిన్న అనౌన్స్ చేశారు కాబట్టి నీకు కోవూరు నియోజకవర్గంలో లేదు, నువ్వు వేరే నియోజకవర్గం వేరే పార్టీ ఎత్తుక్కోవాల్సిన అవసరం ఉంది. నువ్వు వేరే పార్టీ ఎత్తుక్కునే కార్యక్రమంలోనే మొన్న కోవూరులో కూడా మాట్లాడాడు. నువ్వు వైఎస్ఆర్ పార్టీలో ఉంటా మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండాలా అన్నావు. నువ్వు ఏ క్యారెక్టర్ అయ్యా నువ్వు? నువ్వు వైఎస్ఆర్సీపీలో పనిచేస్తావు, మోడీ గారు 20 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉండా అంటే నాలుక మడతేసి మడం తిప్పినట్టే కదా నువ్వు. అంటే ఏ క్షణంకా గొడుగు పెడతావా? తెరచాపలాగా ఆడుతుంటావు నువ్వా? ప్రజలు నిన్ను గమనించాలనుకుంటున్నావు నువ్వా? గమనించే కదా నేను తరివేసింది. అయినా నీకు బుద్ధి రాకపోయా, మారకపోతేవి. నీకు డీలిమిటేషన్లో కోవూరు నియోజకవర్గం ఉండదు. నువ్వు అట్ట నియోజకవర్గం ఎత్తుకుని వేరే పార్టీ ఎత్తుకునే కార్యక్రమంలో దాని ముందు ఉండు.